ఓవైపు స్నేహగీతం పాడుతున్నప్పటికీ భారత్ చైనా మధ్య వైరం మాత్రం కొనసాగుతోందా? డ్రాగన్ వాటర్ బాంబుకు ధీటుగా భారత్ ఆటం బాంబు సిద్ధం చేస్తోందా? చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా నిర్మిస్తోన్న మెగా డ్యాం ప్రత్యేకతలేంటి? ఈశాన్య రాష్ట్రాలకు జరిగే లాభమేంటి? ఓవైపు బయటికి నవ్వులు, మరోవైపు చేత్తో కత్తులు. ఇది కన్నింగ్ కంట్రీ చైనా అసలు స్వరూపం. ఇక భారత్ విషయంలో చైనా కడుపు మంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిహద్దుల్లో తోక జాడిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటుంది. భారత్పై పైచేయి సాధించాలని ప్రతిసారి ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతోంది. గాల్వాన్లో ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరగ్గా ఈ మధ్య పరిస్థితులు కాస్త కూలయ్యాయి. అమెరికా మీద అలకతో భారత్కు స్నేహహస్తం చాస్తున్నప్పటికీ చైనా తీరులో ఏమాత్రం మార్పు రావటం లేదు. చాప కింద నీరులా భారత్కు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూనే ఉంది. ఈ క్రమంలోనే బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మిస్తున్న డ్రాగన్ కంట్రీ దీన్ని భారత్పై వాటర్ బాంబ్ లాగా వాడుకునేందుకు భారీ స్కెచ్ వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా సిద్ధమైంది. డ్రాగన్ వాటర్ బాంబుకు అణుబాంబును సిద్ధం చేస్తోంది. చైనా కుట్రలను తిప్పికొట్టేలా అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై మెగా డ్యాం పనులకు శ్రీకారం చుట్టింది. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఇటీవల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా నిర్మిస్తున్న ఈ మెడాక్ ప్రాజెక్టుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ డ్యాం వల్ల భారత్, బంగ్లాదేశ్కు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం మెడాక్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని జరగదని, ఇదొక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు అని చెబుతోంది. అయినప్పటికీ చైనా జల విద్యుత్ ప్రాజెక్టు ప్రభావం దిగువన ఉన్న దేశాలపై పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ప్రాజెక్టు పూర్తయితే భారత్లోని బ్రహ్మపుత్ర నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును వాటర్ బాంబుగా వినియోగించుకుని భారత్లో కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదం ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. భారత్ ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్ మాత్రం మొండిగా ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే అరుణాచల్లో మెగా డ్యాం నిర్మాణానికి గతేడాది ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ఈ డ్యాంను 91 నెలల్లోగా పూర్తి చేయాలి. అంటే దీని నిర్మాణం 2032 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. మనకు ఒక భయం, ఎందుకంటే చైనా ఎప్పుడేం చేస్తుంది అనేటువంటి భయం ఉంది. అందులో భాగంగా ఏంటంటే ఒక్కసారిగా నీళ్ళు వదిలితే ఆ నీళ్ళన్నీ మన మీద పడతాయి కదా, మన ఈశాన్య రాష్ట్రాలకు చాలా నష్టం కలుగుతుంది. ఉద్దేశపూర్వకంగా కడుతున్నారు అనేసి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. మన దేశంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ మీద ఒక భారీ రిజర్వాయర్ను కట్టబోతున్నారు. ఉద్దేశం ఏమిటంటే ఇటువంటి కుయుక్తులతో మనల్ని ఇబ్బంది పెట్టాలని, మన జనాభాని ఇబ్బంది పెట్టాలని, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తే దాన్ని వెంటనే మన రిజర్వాయర్ ద్వారా నీటిని అరికట్టడం, నీటిని అంటే నిల్వ చేసుకుని నీటి పారుదల ఉధృత రూపంలో కిందికి రాకుండా దాన్ని కాపాడుకోవచ్చని రిజర్వాయర్ కట్టుకుంటున్నారు. రెండు దేశాలు కనుక మాట్లాడుకొని, ఇప్పుడు ఎందుకంటే కొత్తగా స్నేహం ఏర్పడుతుంది మనకు, కాబట్టి రెండు దేశాలు మాట్లాడుకోవడం ద్వారా పరస్పరం ఒకరినొకరు విశ్వాసంలోకి తీసుకుంటే ఇటువంటి సమస్య నివారణ అవుతుంది. 278 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలవనుంది. సుమారు 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి వచ్చే వరదను తట్టుకునే విధంగా భారత్ మెగా ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేసుకునేలా మల్టీపర్పస్ విధానంతో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ డిజైన్ చేసింది. దిబాంగ్ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి ముప్పును ఎదుర్కోవడమే కాదు, దిగువ రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుంది. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలు వరదల నుంచి బయటపడతాయి. అటు వరదలతో నిత్యం ఇబ్బందులు పడే అసోం ప్రజలకు దిబాంగ్ డ్యాం పూర్తయితే ఆ బాధ ఉండదు. పైగా చైనా నుంచి వచ్చే వరద ముప్పును దిబాంగ్ డ్యాం అడ్డుకోగలుగుతుంది. అటు విద్యుత్ ఉత్పత్తి వల్ల అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో అక్కడి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వం వేళకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
అయితే తమ ప్రాజెక్టు వల్ల భారత్ కు ప్రమాదం లేదని చైనా ఎంతగా చెబుతున్నప్పటికీ డ్రాగన్ దొంగబుద్ధి తెలిసిన పరిస్థితుల్లో చైనా మెగా ప్రాజెక్టుకు కౌంటర్ గా భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు చైనా డ్యాం వల్ల భారత్ కు ప్రమాదం తప్పదన్న భయం ఉండేది. కానీ దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ద్వారా చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.